ఫ్రెండ్స్ మనకి అపనా కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించి జస్ట్ ఇప్పుడే చాలా మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా మనకి రిమోట్ పొజిషన్స్ కాబట్టి హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం పొజిషన్స్ కాబట్టి శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత ఏ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరైతే లాస్ అవుతారు, ఎందుకంటే మిస్టేక్స్ చేస్తారు కాబట్టి స్కిప్ చేస్తే కనుక. కాబట్టి స్కిప్ అనేది చేయకండి. దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబుల్. దీనికి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఇటువంటి బేసిక్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీకు స్ట్రాంగ్ అనలైటికల్ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి, దాంతోపాటు ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీకు ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. దాంతోపాటు ఆర్గనైజేషనల్ స్కిల్స్ కావాల్సి ఉంటుంది స్టేక్ హోల్డర్స్తో. సో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ సంబంధించిన ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి వాటిని సార్ట్అవుట్ చేయగలిగే స్కిల్స్ కూడా మీకు కావాలని చెప్పేసి చెప్తున్నారు. కస్టమర్స్తో ప్రాపర్గా మాట్లాడాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. ఈ విధంగా మీకు స్కిల్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక మనకి రోల్ డిస్క్రిప్షన్ అంటే దీనికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి మీకు ఏవైతే టాస్క్లు అనేవి ఇస్తారో ఆ టాస్క్లన్నీ కూడా ప్రాపర్గా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. డేటా కలెక్షన్, అనాలిసిస్, సేల్స్ రిపోర్టింగ్ చేయడం, ఫోర్కాస్టింగ్ చేయడం, డేటాబేస్ మేనేజ్మెంట్ చేయడం, సేల్స్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ చేయడం, క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్. సో ఇవన్నీ కూడా మనకి సేల్స్ టీమ్తో వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఇచ్చిన లింక్ అయితే ఓపెన్ చేసి అప్లికేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, ఇక్కడ మనకి హెడ్లైన్ అయితే అవసరం లేదు, ఫోన్ నెంబర్ ఇవ్వాలి, అడ్రస్ కూడా అవసరం లేదు. ప్రొఫైల్ డీటెయిల్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఆప్షనల్గా, మనకి మ్యాండేటరీ అయితే కాదు. రెజ్యూమ్ మాత్రం పెట్టండి, అది మాత్రం మ్యాండేటరీ. రెజ్యూమ్ లేకపోతే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ ఇస్తాను, సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు రెజ్యూమ్ని. కవర్ లెటర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, సో దాన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కరెంట్ శాలరీ, ప్రస్తుతం మీకు ఏదైనా శాలరీ వస్తున్నట్లయితే ఇవ్వండి, లేకపోతే జీరో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టేసుకోండి. దీనికి సంబంధించి మీకు ఒకవేళ ఫ్రెషర్ అయితే కనుక 25,000 రూపీస్ వరకు శాలరీస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక 35,000 రూపీస్ వరకు శాలరీస్ అనేవి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్లో మీకు చిన్న ఇంటర్వ్యూతో పాటు ఒక ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అన్నీ కూడా ఆన్లైన్లో కంప్లీట్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.